నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్. ఆయన సేవలను కొనియాడిన సీఎం రేవంత్. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం. అమరావతి రాజధాని అనేది దైవ నిర్ణయం. ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు ప్రజలను జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని, అందుకే ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 సభ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమవుతుంది. నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ప్రోటెం స్పీకర్ సభను ప్రారంభిస్తారు. తొలి రోజు అంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కేటాయించారు. సభలో మొదటిగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు చేస్తారు. అనంతరం అక్షర క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రాజధాని శంకుస్థాపన శిలాఫలకం, నిలిచిపోయిన అనేక భవన నిర్మాణాలను పరిశీలించారు. తన పర్యటనపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు ఉమ్మడి ప్రతిరూపమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ ఆశలను చిదిమేసిందని, రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. అమరావతి రాజధాని అనేది దైవ నిర్ణయమని, అందుకే దైవ మహిమతో రాజధాని పనులు మళ్లీ మొదలయ్యాయని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సెల్యూట్ తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రానికి తొలిసారి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని ఎంపీలు ఈటల రాజేందర్, డికే అరుణ, ఎం రఘునందన్ రావు, నాగేష్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డిలను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మనం 17 మందిని పోటీ చేసినప్పటికీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభ్యర్థి కూడా ఎంతో కష్టపడి ఈ ఎన్నికల్లో బగబగ మండేటువంటి ఎండలను లెక్క చేయకుండా ప్రజల ఆశీస్సుల కోసం మరి అహర్నిశలు 6 నెలల పాటు కష్టపడి పనిచేయడం జరిగింది శాసనసభ ఎన్నికల తర్వాత. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మా పోటీ చేసినటువంటి 17 మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున, విజయం సాధించినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల తరఫున, 8 మంది శాసనసభ సభ్యుల తరఫున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నేను తెలంగాణ ప్రజలందరికీ శిరస్సు వంచి వందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనవి వస్తా ఉన్నాను. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలామంది మరి ఎంతో కష్టపడి అంకిత భావంతో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది. నేను 8 మంది పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంతకుముందు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా
ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క మరి హైదరాబాద్ నగరం అంతా తిరుగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా మనందరిని ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరడం కోసం ఇప్పుడు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేదు. చాలామంది వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ మరి సమయం లేదు కాబట్టి కార్యకర్తలందరూ క్షమించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు, అందరికీ కృతజ్ఞతలు. ఏపీలో పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించారు. అతుల్ సింగ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. శంకప్రత బాగ్జీకి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. గతంలో చిత్తూరు ఎస్పీగా వ్యవహరించిన రిషాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రిషాంత్ రెడ్డి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగాను ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ లోనూ ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో రిషాంత్ రెడ్డిని ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.